మనలో చాలామంది కాల్షియం కోసం నువ్వులుండలు తింటాము, అలాగే పాలు తాగుతుంటాము, ఆకుకూరలు తింటూ ఉంటాము. సో మనం తిన్న కాల్షియం ఒంటికి పట్టాలంటే వైటమిన్ డి కూడా చాలా అవసరం. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ రోజుల్లో చాలామంది పెద్దవాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా సరే జారి పడితే ఎముకలు చాలా టపక్కన విరిగిపోతున్నాయి అనమాట. సో దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు, ఇలా ఎముకలు గుల్లబారిపోవడానికి, విరిగిపోవడానికి వైటమిన్ డి తక్కువ అయితే మన కాల్షియం అబ్జర్వ్ అవ్వదన్నమాట ఒంటికి. సో మీరు గమనించాల్సింది ఏంటంటే, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఈ నువ్వులుండ కాల్షియం లడ్డు ఇప్పుడు నేను తింటాను, ఇది నా ఒంటికి బాగా అబ్జర్వ్ అవ్వాలంటే సో నా బాడీలో వైటమిన్ డి ఉండాలన్నమాట బాగా. సో అప్పుడు వైటమిన్ డి బాగా అబ్జర్వ్ అవుతుంది. మనకి వైటమిన్ డి కోసం ఈ రోజుల్లో అసలు మనం ఎండలో కూర్చోవట్లేదు, సన్లైట్లో. సో కారణం ఏదైనా అవ్వచ్చు, కుదరకపోవచ్చు, అండ్ అలాగే ఆఫీస్లో వర్క్ చేయొచ్చు, అలాగే చాలా మందికి అవ్వదు, కుదరకపోవచ్చు. ఇదివరకు పొలం పనులు చేసుకునే వాళ్ళు చక్కగా ఎండలో పని చేసుకునేవారు. సో అలా కాదు, ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఆఫీస్లో కూర్చుని చక్కగా పని చేసుకుంటారు. అండ్ అలాగే స్కూల్ పిల్లలకి ప్రేయర్ జరిగినప్పుడు బాగానే ఒక 10-15 మినిట్స్ సన్లైట్ తగులుతుంది స్కూల్లో. సో మన పెద్దవాళ్ళు మనకి అంత బాగా చెప్పారన్నమాట, ప్రేయర్లో ఎండ్లో ఒక 15 మినిట్స్ అలా నుంచోబెట్టడం కూడా చాలా మంచి థింగ్. సో ఈ రోజుల్లో స్కూల్స్లో చాలా చోట్ల నుంచోబెట్టట్లేదు, ఐ థింక్ సో. బట్ కారణం ఏదైనా సరే సన్లైట్ చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. సో సన్లైట్ నుంచి మనకి వైటమిన్ డి వస్తుంది. మరి వైటమిన్ డి కరెక్ట్గా ఏ టైంకి వస్తుంది, ఎంతసేపు కూర్చోవాలంటే, మనకి సన్లైట్ నుంచి వైటమిన్ డి రాదు. ఆ సన్లైట్లో ఉండే యూవీబీ రేస్ నుంచి మనకి వైటమిన్ డి వస్తుంది అనమాట. సో ఈ యూవీబీ రేస్ మన ఇండియాలో 10 దగ్గర నుంచి మార్నింగ్ 9:30 to 10 ఆ మధ్యలో 2 నుంచి 3 వరకు చాలా బాగా ఎక్కువగా ఉంటాయి అనమాట. సో మీకు ఎప్పుడైనా వైటమిన్ డి కావాలనుకుని ఎండలో కూర్చోవాలనుకుంటే మీరు 10 గంటల నుంచి 1 గంట లోపు కూర్చోగలిగితే మీకు వైటమిన్ డి కూడా బాగా అందుతుంది. అండ్ ఈరోజు డే 28 అనమాట మంతెన్ గారి డైట్లో. యాజ్ యూజువల్గా ఫ్రూట్స్, నట్స్, స్ప్రౌట్స్ అన్నీ తిన్నా. అండ్ అలాగే ఈరోజు వెయిట్ అయితే 66.15. అదే అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి.